నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో ఆ తొక్కిసలాటలో ఒక అనుకోని దుస్సంఘటన జరిగింది సార్. అందరికీ తెలిసిందే. అది రేవతి అనే మహిళ చనిపోయింది. ఆ బాబు ఇప్పుడు క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. సో ఈ సందర్భంగా అయితే సంధ్యా థియేటర్కి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. థియేటర్ క్లోజ్ చేస్తారు అన్నట్టు న్యూస్ వచ్చింది. సో నిజంగానే సంధ్యా థియేటర్ క్లోజ్ చేసే అవకాశం ఉంది? అంటే వాళ్ళు షోకాజ్ నోటీసులు అయితే ఇచ్చారు. రకరకాల ప్రాబ్లమ్స్ చూపిస్తున్నారు పోలీసు. అంటే అక్కడ ప్లేస్ లేదు, ఒకటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది థియేటర్ వలన. అది ఆ రోజుల్లో 2 వీలర్ పార్కింగ్ కోసం డిజైన్ చేసినటువంటి థియేటర్ అది. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే కార్ ట్రాఫిక్ పెరిగింది. పెరిగి థియేటర్ కెపాసిటీ అంటే థియేటర్ కెపాసిటీ 1300. అది కాకుండా ఇంకొక థియేటర్ ఉంది, దానిలో 2 థియేటర్స్ ఉన్నాయి, 70mm 35mm. అంటే 2 ఫుల్ అయితే దాదాపుగా 2500 మంది వస్తారు అక్కడికి. ఇంతమందిలో ఎంతమందికి కార్లు ఉంటాయి? దాదాపు 50% కార్లు వేసుకొస్తే ఏంటి పరిస్థితి? ఆల్రెడీ ఆ సమస్య మొన్న ఫేస్ చేశారు. మొన్న కా అనే సినిమా ఏమో దీపావళికి రిలీజ్ అయింది. అది 70mmలో రిలీజ్ అయింది. 35mmలో అమరన్ రిలీజ్ అయింది. ఈ 2 సినిమాలకి హిట్ టాక్ వచ్చింది. జనం విపరీతంగా వెళ్ళారు. ఈ కార్లు ఎక్కడ పెట్టాలో అర్థం కాక వాళ్ళకి ఆ పక్కన ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్, ఆ వెనకాల ఉన్నటువంటి విజయ వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవో ఉన్నాయి, దాదాపుగా ఆ రోడ్డు అంతా నింపేశారు కార్లతో. అది ట్రాఫిక్ మూవ్మెంట్కి ఇబ్బందికరంగా తయారైంది. అలాగే ఇక్కడ భారీ ఎత్తున హోర్డింగ్స్ పెడతారు. ఈ థియేటర్ కల్చర్ అది. ఆ హోర్డింగ్స్ పెట్టడం వలన కొంత ఈ వెళ్ళేటువంటి ట్రాఫిక్ అటెన్షన్ డైవర్ట్ అవుతుంది, అటు చూస్తారు. దాని వలన ట్రాఫిక్ ఒక చిన్న స్లైట్ డిస్టర్బెన్స్ గా మొదలై పెద్ద డిస్టర్బెన్స్ గా మారుతుంది అది. అందుకని ఇవన్నిటినీ కూడా వాళ్ళు ఆ నోటీసులో ప్రస్తావించారు. ప్రస్తావించి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకు మీ థియేటర్ని అంటే మేము సీజ్ చేయకూడదు అన్న టోన్లో వాళ్ళు ఒక షోకాజ్ నోటీసు జారీ చేశారు. మీ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ తక్కువ, 70mm ముందున్నటువంటి ప్లేస్లో నిర్దిష్టంగా 8 నుంచి 10 కార్ల కంటే పట్టవు. 10 కార్లు పట్టేటువంటి ప్లేస్ పెట్టి నువ్వు 100-200 కార్లని తీసుకొస్తే ఎక్కడ పెడతావు నువ్వు అకామిడేట్ చేయడానికి? నీకు ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా? రెండోది, ఇన్ అండ్ అవుట్ గేట్లు 2 ఉన్నాయి. దానికి ఇన్ గేటు, అవుట్ గేటు మాత్రమే ఉంది తప్ప ఇంకొక బయటకు వెళ్ళటానికి ఇంకో మార్గం లేదు. అయితే 2 వీలర్ పార్కింగ్, ఆ రష్ బయటకు వెళ్ళటానికి ఒక గోడ పగలగొట్టు చిన్న వే పెట్టారు వెనక్కి. అది ఒకటి మార్గం. అది చాలా చిన్నది. అది కేవలం 2 వీలర్స్ మాత్రమే పక్క సందులో నుంచి వస్తాయి బయటికి. కాబట్టి కుదరదు థియేటరు అనే పద్ధతిలో పోలీసులు ఒక అడుగు ముందుకైతే వేశారు. ఇది 1979లో 79-80 మధ్య ప్రారంభమైంది థియేటర్. షాలిమార్ అనేటువంటి సినిమాతో మొదలైంది ఇది. ఆ తర్వాత షోలే సెకండ్ రిలీజ్ అందులో వచ్చింది. 81లో వాళ్ళు సెకండ్ థియేటర్ కన్స్ట్రక్షన్ జరిగింది దానిలో. అయితే ఆ రోజుకున్నటువంటి ట్రాఫిక్ ప్రధానంగా సైకిల్ ట్రాఫిక్ ఎక్కువ ఉండేది, 2 వీలర్స్ కొంత మేరకు ఉండేవి, కారులు చాలా తక్కువ ఉండేవి. కాబట్టి అది వాళ్ళ డిజైన్ ప్రకారం కరెక్టే. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా అది అకామిడేటివ్ థియేటర్ కాదు. అందుకని మీరు ఆల్టర్నేటివ్ చూపించండి, మీరు స్పేస్ క్రియేట్ చేసుకోండి. అది పగలగొట్టేసి ఇంకేమైనా చేస్తారా, కింద సెల్లార్ పార్కింగ్ పెడతారా, ఏం చేస్తారు అనేది మీ ఇష్టం. అంటే సింగిల్ స్క్రీన్స్ ఆల్రెడీ తగ్గిపోతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా మల్టీప్లెక్స్లుగా మారిపోతున్నాయి, షాపింగ్ కాంప్లెక్స్లుగా మారిపోతున్నాయి. చాలా చోట్ల ఈ ప్రాబ్లం ఉంది. అన్ని థియేటర్లలోని సింగిల్ స్క్రీన్స్కి జనాలు వెళ్ళటానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే జనాల వైపు నుంచి కూడా ప్రాబ్లం ఉంది. మల్టీప్లెక్స్కి వెళ్తే పార్కింగ్ ప్రాబ్లం ఉండదు. వాడు సెల్లార్ పార్కింగ్ ఉంటుంది, ఒక 3 అంతస్తుల నుంచి 4 అంతస్తుల సెల్లార్ పార్కింగ్ కూడా పెట్టేస్తున్నారు. కాబట్టి ఎక్కడో చోట కార్ పార్కింగ్ దొరుకుతుంది కాబట్టి కారు వాళ్ళందరూ కూడా మల్టీప్లెక్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ని నెమ్మదిగా చంపేసి సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ను ఓటీటీకి తరలించే ఒక కాన్స్పిరసీ జరుగుతోంది.
ఇలాంటి సంఘటనల వలన ఆ ప్రక్రియ కొంచెం వేగవంతం అవుతుంది. అవి సింగిల్ స్క్రీన్స్ అంతర్ధానం అయిపోయే పరిస్థితి. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్లో దాదాపు 70 mm వెళ్ళిపోయింది. యువతల సుదర్శన్ 70 mm వెళ్ళిపోయింది. దేవి థియేటర్ ఉంది, సుదర్శన్ 35 mm రన్ అవుతోంది. ఇంకా అక్కడ కూడా ఇదే ప్రాబ్లం, సేమ్ ఇష్యూ. కార్ పార్కింగ్ని వాళ్ళు మెయింటైన్ చేసే పరిస్థితుల్లో వాళ్ళ పార్కింగ్ ఏరియాస్ లేవు. దేవి థియేటర్కి లేదు, అలాగే సుదర్శన్ 35 mm కూడా లేదు. అవతల వెంకటేశ్వర పద్మావతి అని ఉండేవి, అవి కూడా కాంప్లెక్స్గా మారిపోయినాయి. దీపక్ థియేటర్ వెళ్ళిపోయింది. ఇటువైపు ఇంకో మయూరి అనేటువంటి థియేటర్ ఒకటి ఉండేది, అది కూడా క్లోజ్ అయిపోయింది. అది కూడా వాళ్ళు క్లోజ్ చేసేసుకున్నారు. ఇలా సప్తగిరి ఉంది. ఇంకా ఆ థియేటర్కి రష్ వస్తే ఎలా అకామిడేట్ చేయాలనేది వాళ్ళకి ఇష్యూనే. అందుకని నెమ్మదిగా సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోతున్నాయి అనే గొడవ జరుగుతుండగా ఇలాంటి సంఘటనలు జరగటం అనేది ప్రమాదకరం. ఇప్పుడు సంధ్యా థియేటర్ని మేము ఎందుకు సీజ్ చేయకూడదు అని వీళ్ళు నోటీసులు ఇవ్వడంతో అది మళ్ళీ ఇప్పుడు చరిత్ర జనం ముందుకు వచ్చింది. అదొక సెంటిమెంటల్ థియేటర్ చాలామందికి. సంధ్యా థియేటర్ అని కాదు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఏదో ఒక థియేటర్లో సినిమా పడాలి అనేది సినిమా పరిశ్రమకు ఒక సెంటిమెంట్ ఉండేది. క్రాస్ రోడ్స్లో థియేటర్ దొరక్క మిగిలిన అన్ని చోట్ల దొరికి సినిమా రిలీజులు వాయిదాలు వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో. అందుకని ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి ఒక చరిత్ర ఉంది, సినిమా పరిశ్రమతో లింక్ అయినటువంటి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్రని అల్లు అర్జున్ గారు కొంత చెప్పే ప్రయత్నం చేశాడు మొన్న. అందరు హీరోలు క్రాస్ రోడ్స్లో సినిమా చూడటానికి వెళ్తారు, నేను వస్తాను. సంధ్యా థియేటర్ నాకు చాలా సెంటిమెంట్ థియేటరు, అందుకని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ థియేటర్లో సినిమా చూస్తాను, అది నాకు ఆచారం, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. కాకపోతే ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన జరిగిన సంఘటన అది. సో ఇప్పటికైనా సరే ఆ షోకాజ్ నోటీస్కి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఆ సమాధానంలో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అడ్మిట్ చేయాలి. ఈ జరిగిన తప్పులో మా పాత్ర కూడా ఉంది. అంటే పోలీసులు ఏమడుగుతారంటే, ఓకే నువ్వు పర్మిషన్ అడిగావు, మేము ఇవ్వలేదు, మేము రిజెక్ట్ చేయడం వలన మేము అక్కడికి రాలేదు, మేము ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం వలన జరిగింది, అది అడ్మిట్ చేస్తాం మేము. కానీ మీ కళ్ళు ఏమైపోయినాయి, మీ కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, అలాగే ఆ వచ్చినటువంటి హీరో గారు ఆయన కళ్ళు ఎక్కడ పెట్టుకుని వచ్చాడు, అక్కడ చూడగానే సీన్ అర్థమవుతుంది కదా, గందరగోళంగా ఉంది అక్కడ. ఈ గందరగోళంలో మనం బయటకు వచ్చి చెయ్యి ఊపటం అవసరమా అని ఆయన అనుకోవాలి కదా. మీరైనా చెప్పాలి కదా ఆయనకి ఇక్కడ పరిస్థితి బాగాలేదని. లేదు, అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ని, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ని మీరు లోపలికి తీసుకెళ్ళి అకామిడేట్ చేయాలి కదా, లోపల పాయర్స్ ఉన్నాయి కదా, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి కదా. ఆ పని కూడా ఎందుకు చేయలే మీరు? మీ బాధ్యత రాహిత్యమే కదా. మీకు ట్రాఫిక్ లేదు, మీరు మెయింటైన్ చేయలేరు, దాంతోపాటు ఇన్ని లోపాలు పెట్టుకుని మీ దగ్గర మీరు ప్రపంచాన్ని నేరస్తురాలను చేసే ప్రయత్నం చేస్తే అలాగా. అందుకని వీళ్ళు సమాధానం ఇవ్వాలి, ఆ సమాధానంలో అడ్మిట్ చేయాలి జరిగిన తప్పులో మా పాత్ర కూడా ఉంది అని సారీ చెప్పి ట్రాఫిక్ని అకామిడేట్ చేసుకోవడానికి మేము ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు చేసుకుంటాము అని చెప్పాలి. ఇప్పుడు ఆ పక్కన ఖాళీ స్థలాలు ఉన్నాయి కొన్ని గవర్నమెంట్వి, అవి అంటే విఎస్టీ ఇలాంటివి కొన్ని క్లోజ్ అయిపోయినటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయి అక్కడ. అక్కడెక్కడైనా వీళ్ళు లీజుకో దేనికో తీసుకుని కార్ పార్కింగ్ అటువైపు డైవర్ట్ చేసి